బలవంతపు ఉమ్మీద్ పోర్టల్ అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు, నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ అబులైస్లు అభ్యర్థించారు. వీరి ఆధ్వర్యంలో స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ మస్తాన్, ట్రెజరర్ బాషా, ఎస్డిపిఐ ఏజాజ్ హుసేన్, మసీద్ ఖాన్, ఏఎంఐఎం అయూబ్, సమీర్, వెల్ఫేర్ పార్టీ మన్సూర్ బాషా, మౌలానా హుసేన్, ఎంహెచ్పిఎస్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ముస్లిం జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేసిందని, వాద్యం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేయడం అనడాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండిస్తున్నదని, ఇది వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతమని అభిప్రాయపడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షకులైన మూతవల్లీలను దీనికి సహకరించవద్దని ఆదేశిస్తున్నదని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకముందు తాము ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి, ముస్లింలకు ఏమాత్రం నమ్మకం లేని, ఇష్టం లేని సవరణ చట్టానికి మద్దతు ఇవ్వడమే కాక నేడు ఇతర రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రంలో ఉమ్మీద్ పోర్టల్ను వక్ఫ్ బోర్డు వారిచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని వారు ఖండించారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని సంతోషపరచడానికి ముస్లింల వక్ఫ్ ఆస్తులను పణంగా పెట్టి కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నదని అభిప్రాయపడ్డారు. तमाम मुसलमानों से गुजारिश है कि ये जो मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत में वक्फ बोर्ड का मामला जो सुप्रीम कोर्ट में चल रहा है, जब तक ये सुप्रीम कोर्ट में क्लियर नहीं होता उस वक्त से पहले वक्फ बोर्ड का कोई भी मामला मुसलमान या पोर्टल के उम्मीद पोर्टल के ताल्लुक से हो या कोई और भी ताल्लुक से हो, चाहे वो कब्रिस्तान का मामला हो, मस्जिद का हो या दरगाह का हो, किसी और वक्फ की प्रॉपर्टी का मामला हो, उस वक्त तक हम इंशाल्लाह कदम आगे नहीं उठाएंगे जब तक कि मुस्लिम पर्सनल लॉ बोर्ड हमें कोई हतमा फैसला ना सुना दे या कोई कदम आगे उठाने के लिए ना कहे. కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ బోర్డు చట్టాన్ని బలవంతంగా అమలు పరచడానికి పూనుకోవడం మనకందరికీ తెలుసు. అయితే అది ఏ ముస్లిం సమాజం కూడా హృదయపూర్వకంగా ఆస్వాదించడం లేదు, దాన్ని స్వాగతించడం లేదు. ప్రభుత్వం తన పంతాన తన పోతుంది. ఈ నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో అనేక సంస్థలు సుప్రీంకోర్టు తలుపులు తట్టడము, సుప్రీంకోర్టులో మొరపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి చాలా విషయాల్లో ముస్లిం సమాజానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వానికి హెచ్చరించింది కూడా. అయినా ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉమ్మీద్ పేరుతో అమలు పరచడానికి దౌడు తీస్తుంది. కానీ ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం అమలు పరచాలని డంకాబద్ధంగా చెప్పిస్తున్నారు. ఇంకా చాలా మంది ఈ అమలుకు నోచుకోలేదు. అయితే మన ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ యొక్క మన్నన పొందడానికి చాలా విపరీతంగా తొందర చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిన్న వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఒక సంఘం నిన్న వచ్చి అందరికీ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం గురించి అవగాహన పేరుతో అందరినీ తమ యొక్క ఆస్తులను ప్రకటించవలసిందిగా డిమాండ్ చేసినట్టుంది. కానీ మేము నంద్యాలకే కాదు మొత్తం ముస్లిం సమాజానికి కోరేది ఏమంటే, ఈ వక్ఫ్ బోర్డు చట్టం మనకు ధార్మికంగా చాలా పవిత్రమైన చట్టము. ఈ యొక్క చట్టంలో ప్రభుత్వ జోక్యాన్ని సహించమని ముందు నుంచి చెప్తున్నాము, దాని మీద కట్టుబడి ఉంటాము. ఈ చట్టం అమలు కావడానికి ఎవరు తొందరపడి కేంద్ర ప్రభుత్వం చేసే ఈ చట్టానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల మేరకే మనం అందరం నడవాలా. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమంటుందంటే, సుప్రీంకోర్టు నుంచి పూర్తిగా ఇప్పటికే చాలా అనుకూలమైన సూచనలు వచ్చాయి. ఇంకా కూలంకషంగా పరిశీలించి సుప్రీంకోర్టు తప్పనిసరిగా మంచి తీర్పు ఇస్తుందని ఆశతో ఉన్నాము. ఆ తీర్పు వచ్చేంత వరకు ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేయకూడదు ముస్లిం సమాజానికి. అలాగే ముస్లింలు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎలాంటివి సబ్మిట్ చేయవద్దని చెప్పినారు. కానీ కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్టేట్ ప్రభుత్వాలు ముస్లింలను ఒత్తిడి చేస్తున్నాయి. మేము కోరేది ఏమంటే, ఇలాంటి ఒత్తిడులు అంగీకరించబడు, మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఓపిక పట్టిన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయండి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మేము దాని గురించి బహిరంగ చేస్తాము. ఇప్పుడైతే ముస్లిం సమాజం అంతా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమైతే సూచన ఇచ్చిందో దాని మీద గైడ్ లైన్స్ మీదనే మనం నడుస్తున్నాము. ఎలాంటి మన ఆస్తులు ప్రకటించుకోవడము,
అవన్నీ చేయకూడదని కోరుతూ నిన్న జరిగిన ఒక సభను కూడా మేము నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వక్ఫ్ బోర్డు నల్ల చట్టాన్ని బీజేపీ గవర్నమెంట్ ముస్లింలపై రుద్దాలని చూస్తుంది. ముస్లింలకు వ్యతిరేకమైన చట్టానికి స్థానిక టీడీపీ గవర్నమెంట్ కూడా మద్దతు పలకడం చాలా బాధాకరం. వాళ్ళ ఎంపీలు కూడా ఆ రోజు ఈ చట్టానికి సపోర్ట్గా ఓటేశారు. దాన్ని ముస్లిం సమాజం మొత్తం ఖండించింది. కానీ ఇదే వక్ఫ్ బోర్డు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీని గురించి ఈ కేసు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉమీద్ పోర్టల్లో మీ యొక్క ఆస్తులు మరియు వక్ఫ్ బోర్డు ఆస్తులు దీనిలో అటాచ్మెంట్ చేసుకోండి, దీనిలో ఎంట్రీ చేసుకోండి అని చెప్పడం చాలా బాధాకరం. నిన్న జరిగిన టీడీపీ ఆధ్వర్యంలో నిన్న వక్ఫ్ బోర్డు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ ని నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు ఇంతవరకు నంద్యాల ముస్లిం జేఏసీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ ఏదైతే ఉమీద్ పోర్టల్ ముందుకు తెచ్చి ఆ శిక్షణ కార్యక్రమాలను చెప్పేసి అన్ని మసీదుల అన్ని వక్ఫ్ ఆస్తులను అందులో అప్లోడ్ చేయమని అంటున్నారో దీనివల్ల ఎందుకు వద్దంటుంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటే, ఒకటి వచ్చేసి వక్ఫ్ బోర్డు స్వతంత్రతకు ఈ ప్రక్రియ భంగం కలిగిస్తూ ఉంది. ఇంతవరకు ఈ ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డు వ్యవహారంగా స్టేట్ వక్ఫ్ బోర్డు చూస్తూ ఉంది. ఇక ముందు ఇదేమవుతుందంటే ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆడ CEO గారు వచ్చి చెప్పారో వాళ్ళంతా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఏం చేయమంటే అది వాళ్ళు చేసే పని వాళ్ళకు ఉంటుంది. అంతవరకే మనం అర్థం చేసుకునేది. ఇక్కడ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్పేది ఏమంటే ఇది వక్ఫ్ బోర్డుకు నిర్వీర్యం చేయడం. రెండవది, వక్ఫ్ భూములను ప్రభుత్వము తన స్వాధీనంలోకి చేసుకుంటుందనే భయాలు ముస్లిం సమాజానికి ఉన్నాయి. వాటిని ఆ సందేహాలను నివృత్తి చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఈ విధమైన దుద్దుడుకు చర్య తీసుకోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాము.